'సంతోషం' 2 అవర్స్ రన్ టైమ్‌తో మలయాళంలో 2023లో సేమ్ నేమ్‌తో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడు ఈటీవీ విన్‌లో తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక చూసాక నాకైతే పెళ్లైతే ఆడపిల్లలు ఇంటి నుండి అత్తారింటికి పంపించే క్లైమాక్స్‌లోని ఎమోషనల్ పోర్షన్స్, ఇంకా కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే బావున్నాయి. ఇంకా బ్యూటిఫుల్‌గానే ఉంది మూవీ మాత్రం. వాటి కోసం ఒకసారి ట్రై చేస్తానంటే చూడొచ్చు మూవీని. కానీ సినిమా అయితే షార్ట్ ఫిల్మ్ స్టోరీతో సాగదీస్తున్నట్టు చిన్న స్టోరీని సినిమాగా మార్చినట్టే ఉంది. నాకైతే ఇలానే అనిపించిందండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. ఇబ్బంది పెట్టే సన్నివేశాలేం లేవు. స్టోరీ లైన్ చాలా సింపుల్. అక్క వల్ల ఫ్రీడమ్ పోతుంది అనుకునే చిన్న పాప అయిన చెల్లి, అక్కకి బాయ్ ఫ్రెండ్‌ని సెట్ చేస్తే తను డైవర్ట్ అయ్యి తనకి ఫ్రీడమ్ వచ్చేలా అవుతుందని ప్లాన్ వేస్తుంది. అప్పుడేం చేసింది? ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. మొదటి 3 నిమిషాలు పేర్లు, తర్వాతేమో ఇంట్లో చెల్లి పుట్టడం, సాంగ్ ఆ చిన్న పాప కొంచెం ఎదిగిపోవడం, ఇంకా అలాగే ఏదేదో సిట్యుయేషన్స్‌తో వెళ్తుంది తప్ప, అసలు మెయిన్ స్టోరీ ఏంటి అన్నది అరగంట వరకు స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయింది మళ్ళీ ఒక అరగంటలోనే 2 సాంగ్స్‌తో అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఇంకేం చూపిస్తారు సినిమా ఏం మిగిలిందని అనిపించింది. ఇంకలా డ్రాగ్ చేస్తూ లాస్ట్ వరకు తీసుకెళ్లారు. డబ్బింగ్ అయితే హీరోయిన్‌ది ఏం బాలేదు. సూట్ అవ్వలేదు. హీరోయిన్‌కి ఆంటీ రోల్స్‌కి డబ్బింగ్ చెప్పే వాళ్ళతో చెప్పించినట్లుంది. స్టార్టింగ్‌లో అసలు హీరోయిన్ స్కూల్ స్టూడెంట్ లానే సెట్ కాలేదు. మెచ్యూర్డ్ గానే కనిపిస్తున్నారు స్టూడెంట్‌లా కాకుండా. ఇక కొన్ని సీన్స్ ఎక్స్‌పెక్టెడ్ గానే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ కూడా అంతేం బాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఎలివేట్ చేసింది. దానికి తోడు ప్లెజెంట్ ఫీల్ క్రియేట్ అయ్యేలా మంచి లొకేషన్స్‌లో షూట్ చేశారు ఇంటీరియర్ కూడా. పెర్ఫార్మన్సెస్ కూడా బాగున్నాయి. లిమిటెడ్ క్యారెక్టర్స్‌నే ఇంకా చిన్న పాప యాక్టింగ్ కూడా. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొన్ని ఎమోషన్స్ అయితే వర్కౌట్ అయిన సీన్స్ కోసం చూస్తాను అంటే ఫ్యామిలీతో చూడొచ్చు. వాళ్ళకి నచ్చొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్‌కి. ఇక మిగతా వాళ్ళకి ఏంట్రా అసలు స్టోరీ ఈ మాత్రానికి 2 గంటల పాటు డ్రాగ్ చేస్తున్నారనే ఫీల్ అయితే కలుగుతుంది. కెన్ గివ్ ఎ ట్రై ఫర్ ఫ్యూ ఎమోషన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.